కీర్తన గ్రంథములో నుండి 47వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుకుందాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము మరి 47వ కోరహు కుమారులు రచించిన కీర్తన. కోరహు మంచివాడు కాడు, కానీ కోరహు పిల్లలు మాత్రం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మరి తండ్రి భూమి నోరు తెరిచి మిరిగివేసింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 32వ వచనంలో చూడగలం. కానీ కోరహు కుమారులు మాత్రం చావలేదని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాంటి కోరహు కుమారులు అసీరు, ఎల్కానా, అబియాసాబు, ఈ ముగ్గురు మరి దేవుని పరిచర్యలో ఉండి దేవుని కీర్తించినట్టు మరి లేవి గోత్రంలో పుట్టిన వాళ్ళ ఇల్లు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రాసించిన కీర్తన మనము చూడగలం. అయితే ఇక్కడ సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, మరి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అని రాయబడింది. అయితే ఈరోజు ఉదయము మరి మనం ఒకవేళ గమనించినట్లయితే ఈరోజు మట్టల ఆదివారం అని, ఫామ్ సండే అని కూడా పిలుస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము మనము చదవగలిగితే బేతనియా బేత్బకేకు అనే ఊరు, ఆ ప్రాంతం నుంచి మరి యేసు ప్రభువు మరి తన శిష్యులను పంపి ఒక గాడిదను దాని పిల్లను తీసుకొచ్చినప్పుడు మరి గాడిద పైన ఎక్కి యెరూషలేముకు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటిది అని అంటే మరి అది జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఉన్న ప్రవచన నెరవేర్పే మరి ఈరోజు మనము ధ్యానించగలం. ఒకరం చద్దాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా నుండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దేవుణ్ణై గాడిద యొక్క పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ జకరియా దైవజనుడు ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మరి బైబిల్లో రాయబడిందంటే, సియోను నివాసులారా, యెరూషలేము ప్రజలారా, పట్టణస్థులారా, మీరందరూ ఏం చేయండి అంటే సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సాధారణంగా రాజు దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ ఈ రాజు నీ ప్రభువు ఆయన నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. రాజు దగ్గరికి నేను వెళ్ళడం కష్టమేమో, కానీ రాజు నా దగ్గరికి రావడము కష్టం కాదు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఆ రాజు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక గాడిద పిల్లను ఎక్కి మరి ఆ రాజు యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. శాంతికరమైన పట్టణం అని పేరున్న ఆ పట్టణానికి శాంతి లేదు కనుక శాంతికి మరి నిలయమైన దేవుడైన యేసు ప్రభు వస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే గుర్రం మీద ఎక్కి వస్తే అది యుద్ధానికి గుర్తని, కలహానికి గుర్తని మనము చూడగలం. అయితే గాడిద మీద వస్తున్నాడు అని అంటే సమాధాన పడడానికి వస్తున్నాడని కూడా మనము అర్థం చేసుకోవాలి. ఈ రాజు గురించి మనం చూసినట్లయితే మరి
అక్కడ ఒక మాట 10వ వచనంలో, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధానకర్త అన్యజనులను తెలియజేయును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రాటీసు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును. మొదటిది ఈ రాజు, మొట్టమొదట ఈ రాజంట నీతికి రాజు. నీతికి రాజు. ఈ రాజు యేసు ప్రభు. ఈ రాజు మరి అతనికి ఆ రాజుకి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఆయన మరి పరిపాలిస్తున్న తన ప్రజల మధ్య ఏముందంటే నీతి కలిగిన రాజ్యం. అది నీతి కలిగిన రాజ్యం. ఆ రాజ్యములో అన్యాయం ఉండదు, దౌర్జన్యం ఉండదు, నరహత్య ఉండదు, హింసించడం ఉండదు, దోచుకోవడం ఉండదు, గొడవలు ఉండవు. ఆ యొక్క రాజ్యంలో ఎల్లప్పుడూ ఎక్కడ చూసినా నీతి కనిపిస్తుంది. ఎందుకు అంటే దేవుడు నీతిమంతుడు కనుక ఆయన రాజ్య పరిపాలన అంతటి కూడా మరి ఆ రాజ్యము అధినేత ఎలా ఉన్నాడో రాజ్యం అలా ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి ఈ సమయంలో ఆయన నీతికి రాజు. కాబట్టి మరి అందుకే అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నాడు. కాబట్టి ఆ రాజు అంటున్నది ఏంటంటే, నేను నీతికి రాజును కనుక నన్ను వెంబడించు వాళ్ళందరూ నీతిని అనుసరించి వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎలా నీతిమంతులమవుతాం అని అంటే కేవలం యేసుక్రీస్తును విశ్వసించడం వల్ల, విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతామని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆయన నీతికి రాజుగా ఉన్నాడు. రెండవది, ఆయన ఒకవేళ మనం గమనించినట్లయితే ఆ దేవాది దేవుడైన యేసు ప్రభు సమాధానపు రాజుగా ఉన్నాడు. సమాధానానికి రాజు. ఎవరికెవరికి సమాధానం అంటే దేవునికి నరులకి సమాధానము కలగజేయడానికి ఈ రాజైన యేసు ప్రభువు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే మనమందరం కూడా మన అపరాధముల చేత, మన పాపముల చేత మనమందరము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తన మహాప్రేమ చేత ఏం చేశాడు అంటే మనల్ని దేవునికి సమాధానపరిచాడు. మనము విరోధులుగా ఉన్నప్పుడు ఆయన సమాధానపరిచాడు. మనము తిరగబడుతున్నప్పుడు ఆయన మనల్ని సమాధానపరిచాడు. మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడు ఆయన తన యొక్క శిలువ సంధి చేత ఆయన సమాధానపరిచినట్టు దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. సమాధానానికి కర్త ఆయన, సమాధానానికి కర్త. ఆ సమాధానానికి కర్త అయిన యేసు ప్రభువు ఆయన మరి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్యము మరి ఆయన రాజ్యములో నిత్యము నీతి ఉంటుంది. అక్కడ ఏ దౌర్జన్యము, అన్యాయము, ఏ పాపము ఉండదు. అక్కడ ఏ లంచగొడితనం కూడా ఉండదు. ఆయన రాజ్యములో సమాధానం ఉంటుంది. కానీ సందేహాలు, గొడవలు, కక్షలు, మరి అల్లరితో కూడిన ఆటపాటలు ఆయన రాజ్యంలో లేవు. కాబట్టి ఆయన రాజ్యము నీతికి గుర్తుగా ఉంది. ఆయన సమాధానానికి రాజుగా ఉన్నాడు. ఆ రాజు ఎవరు అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివితే ఆయన షాలేము రాజైన మెల్కీసెదెకుగా ఉన్నాడు. ఆ మెల్కీసెదెకు రాజు సమాధానానికి రాజు, నీతికి రాజు అని దేవుని వాక్యం అక్కడ కూడా మనకు బోధిస్తూ ఉంది. ఆయన ఎవరు అని అంటే ఆయన తండ్రి లేనివాడుగా ఉన్నాడు, ఆయన తల్లి లేనివాడుగా ఉన్నాడు, ఆయన వంశావళి లేనివాడుగా ఉన్నాడు. అయితే ఆ రాజు నీ ప్రభువు అంటాడు. కాబట్టి ఎవరు తల్లి లేనివాడు, ఎవరు తండ్రి లేనివాడు, ఎవరు వంశావళి లేనివాడు, ఎవడు ఆది అంతము లేనివాడు ఎవరు ఆయన భూమి మీద ఉన్నారా, పరలోకంలో ఉన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు జీవముగల దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఆయననే మరి నిరంతరం ఉండే రాజుల రాజుగా ఉన్నట్టు దేవుని వాక్యము మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి మన్నించండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. బంజయ్ చదువు.
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఎవరైనంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. భూమి మీద రాజులు ఎందరో ఉండొచ్చు, కానీ ఆ అందరిపైన ఈయననే రాజు. ఈయననే రాజు. ఈయన మరి ఎవరు అనంటే రాజులందరిపైన ఉన్న మహారాజు. ఎవరైనా ప్రభువులు ఉన్నారంటే ఆ ప్రభువులకే ఈయన ప్రభువుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక గాడిద పిల్లనెక్కి ఆయన నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడంటే నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నిన్ను మరి దేవునితో సమాధానపరచడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభువులకు ప్రభువుడుగా ఉన్నాడు. ఆయన వస్త్రము మీదను తొడ మీదను కూడా అది రాయబడింది అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మనము ఎటువంటి రాజును కలిగి ఉన్నామంటే రాజులకే ఆయన రాజు. ఈ యొక్క సమయంలో మనం 47వ కీర్తన 2వ చరణము చదువుకున్నాం. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. సర్వభూమికి ఆయన మహారాజు అయి ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడండి అన్నాడు. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చెయ్యండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాజు రాజులకు రాజే కాదు, ప్రభులకు ప్రభుడే కాదు, ఆయన సర్వభూమికి మహారాజు. ఆ రాజు యొక్క ఆధీనములో, ఆ రాజ్య పరిపాలన యొక్క క్రింద ఆయన రాజ్యములో నీవు ఉండాలి అంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి. నువ్వు దేవునితో సమాధానము కలిగి ఉండాలి. ఆయననే మనకు రాజుల రాజుగా ఉన్నాడు, ప్రభువుల ప్రభువుగా ఉన్నాడు. కాబట్టి మరి ఈ యొక్క సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే ఆయన రాజ్యము మరి ఎలాంటిది అనంటే మనము గమనించినట్లయితే ఆయన రాజ్యము మరి నిరంతరము ఉండే రాజుగా ఉన్నాడు. నిరంతరం ఉండే రాజుగా ఉన్నాడు ఆయన. మరి రాజుల రాజు, సర్వాధికారి అయిన రాజు. రాజముండి అధికారం లేనివాడు కాదు, సర్వాధికారము కలిగిన రాజుగా మరి ఉన్నట్టు దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆయన మరి నమ్మకమైన, సత్యమునకు నమ్మకమైన రాజు. అయిన నమ్మకమైన రాజు. మరి ప్రకటన 19:16లో ఆయన మరి 13 నుంచి మనం చదువుకుంటే నమ్మకమైన రాజుగా ఉన్నాడు. నమ్మకమైన రాజుగా ఉన్నాడు ఆయన సత్యమైన రాజుగా ఉన్నాడు. సత్యమైన రాజుగా ఉన్నాడు. ఆ మాట కూడా మనము చూడగలం. ఆయన సత్యమైన రాజుగా ఉన్నాడు. ఆయన సత్యమైన రాజే కాదు, ఆయన నమ్మకమైన రాజే కాదు, ఆయన రాజ్యము మరి నిరంతరము ఉండే రాజుగా ఆయన ఉన్నట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భూజనుల మీద, ఆయన భుజం మీద రాజభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు వగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన మరి ఆయన రాజ్యభారము, ఆయన రాజ్యము, ఆయన భుజముల మీద రాజభారం ఉన్నది. భారమున్న రాజైన ప్రజలు ఏమైనా పర్వాలేదు అనుకునే రాజు కాదు. ప్రజల భారం అంతా కూడా ఆయన మోస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి యేసు ప్రభు మరి నీతికి రాజుగా ఉన్నాడు, సమాధానపు రాజుగా ఉన్నాడు, నమ్మకమైన రాజుగా ఉన్నాడు, సత్యమైన రాజుగా ఉన్నాడు. మరి ఆయన రాజు నిరంతరం ఉండే రాజు ఉన్నాడు. ఆయన మరి లయము కాని రాజ్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. సర్వాధికారము కలిగిన రాజు ఉన్నాడు. భారము భరించుచున్న రాజుగా ఉన్నాడు.
అన్నాడు. ఇంకొక మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13, 14. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13. ఇంకను చూచుచుండగా ఆకాశ మేఘారుడైన మనుషుడు పోలినవాడు ఒక్కడొచ్చి ప్రవేశించి ఆయన సమూహమునకు తేబడెను. ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయము కాదు. ఇక్కడ మనం గమనిస్తే ఈ రాజు నీతిమంతుడు, ఈ రాజు సమాధానపు రాజు, ఈ రాజు నమ్మకమైన రాజు, ఈ రాజు సత్యమైన రాజు. ఈయన రాజుల రాజు, ప్రభుల ప్రభు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన రాజ్యమునకు ఎన్నడూ కూడా లయము కాదు. ఈ రాజ్యాలు, భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ లయమైపోతాయి, ఒకరోజు వెళ్ళిపోతాయి, కనిపించవు. కానీ యేసు ప్రభు యొక్క రాజ్యము ఎప్పుడు కూడా లయమై పోదు, నాశనమై పోదు. అందుకే మరి నీ రాజ్యము వచ్చును కాకంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక. కాబట్టి ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము, లయము కానీ రాజ్యము మనము చూడగలము. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని ఏం తెలియజేస్తున్నాడంటే, లయము కాని రాజ్యం ఆయనకు ఉంది. అందుకే మనం అందరం కూడా ఏమంటాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుని వాక్యము పర్వత ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయాల్లో ఆ సంభాషణ మనం చూడగలం. కాబట్టి యేసు ప్రభు రాజ్యము లయం కాదు. కానీ దేవుని యొక్క కోరిక ఏంటంటే, ఆ లయము కాని రాజ్యంలో నీవు నేను మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ రోమా సామ్రాజ్యము కూడా కూలిపోయింది. ఎంతోమంది ఈ ప్రపంచాన్ని ఏలి ఉండొచ్చు, పేరు ఖ్యాతి సంపాదించుండొచ్చు, కానీ వాళ్ళ రాజ్యం ఏది శాశ్వతమైన రాజ్యం కాదు. బబులోను సామ్రాజ్యపు అధినేత అయిన నెబుకద్నెజర్ రాజు అన్నాడు, నా రాజ్యం నిరంతరం ఉంటుంది అన్నాడు. కానీ దేవుడు అంటుండు, నీ రాజ్యం కూలిపోతుంది. కానీ ఒక రాజు ఉన్నాడు, ఆయన రాజ్యం మాత్రము ఎన్నడూ లయము కాదు, ఎన్నడూ ఆయన రాజ్యము లయము కాదు అంటాడు. కాబట్టి యేసు ప్రభుకి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఆయన నీతిమంతుడు, ఆయన రాజ్యములో ఆయన సమాధానకర్త, ఆయన రాజ్యములో ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన రాజ్యములో ఆయన సత్యమైన దేవుడు. ఆయన రాజ్యము మరి ఎన్నడూ లయము కాని రాజ్యము ఆయన ఏలుతున్నవాడై ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి 6, 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఈ రాజ్యంలో, ఈయన రాజ్యంలో ఏముంటుందంట? ఈయన రాజ్యంలో ఐశ్వర్యము ఉంటుంది. కొన్ని రాజ్యాలలో ఇప్పుడు చూడండి, భారతదేశంలో భారత ప్రధానమంత్రి
ఈరోజు భారతదేశాన్ని అప్పుల్లో ముంచేశాడు. కేసీఆర్ ఉన్నాడు, అప్పుల్లో ముంచేశాడు భారతదేశాన్ని. కోట్ల రూపాయలు తీసుకొచ్చి భారత ప్రజల మీద, ఒక్కొక్కరి మీద లక్షల రూపాయలు అప్పు ఉంది. ఆ అప్పు కట్టడానికి విపరీతమైన పన్ను ట్యాక్స్ పెట్టి ప్రజల యొక్క రక్తాన్ని పిండుకొని తాగుతున్నారు. అయితే ఈయన రాజ్యంలో ఈయన రాజుగా ఉన్నాడు కనుక ఆయన రాజ్యంలో కొదువ లేదు, కొరత లేదు, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలున్న రాజు. ఈయన సంపద లేని రాజు కాదు, ఈయన సర్వసంపదలున్న రాజు. ఈయన సర్వసంపదలున్న రాజు, సర్వాధికారి అయిన రాజు, ఏకైక రాజు. అయితే ఆయననే మరి యేసు ప్రభు మరి ప్రభువులకు ప్రభుడుగా, రాజులకు రాజుగా, శ్రీమంతుడైన రాజు. అయిన లేనోడు కాదు, సర్వము ఉన్న రాజు ఆయన, సర్వాధికారి అయిన రాజుగా ఉన్నాడు. ఆయన రాజ్యము, దేవుని రాజ్యము నిరంతరం ఉంటూ ఉంది. తర్వాత ఇక్కడ ఒక మాట, ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు కానీ, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును. ఈయన రాజ్యము ఓడిపోని రాజు. ఈయన ఓడిపోని, ఎన్నడూ ఓడిపోడు. ఈయన అందరినీ జయించే జయశాలి అయిన రాజు. ఈయన జయశాలి. ఈయన ఎన్నో రాజులు వచ్చిన, ప్రభుత్వాలు వచ్చిన వాళ్ళందరి మీద యుద్ధం చేసి చివరికి గెలిచేది, పరిపాలించేది ఎవరు అని అంటే యేసు ప్రభు రాజు. ఈ రాజు మరి ఏం చేస్తున్నాడంటే, నీ దగ్గరికి నా దగ్గరికి గొర్రెపిల్లగా భూమి మీదకి జన్మించి ఒక సాధువైన వాడిగా వచ్చి మరి గాడిద పిల్లని ఎక్కి యెరూషలేంకి వస్తున్నాడు. కాబట్టి నీవేం చేయాలంట? సంతోషించండి, ఉత్సాహదని చెయ్యండి అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే మళ్ళీ చదువుకుందాం. జకరియా గ్రంథము 9:9 మళ్ళీ చదువుకుందాం. జకరియా గ్రంథము, మత్తయి సువార్త 8వ ప్రక్కకి, జకరియా గ్రంథము 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా. అయితే ఈ రాజు, జాగ్రత్తగా విందాం, ఈ రాజు నీతిమంతుడు, ఈ రాజు సమాధానపు రాజు, ఈ రాజు నమ్మకమైన రాజు, ఈ రాజు సత్యమైన రాజు, ఈ రాజు శ్రీమంతుడైన రాజు, లయము కాని రాజ్యాన్ని పరిపాలించే రాజు. ఆ రాజు ఏమంటున్నాడు? నీ యొద్దకు వస్తున్నాడు. ఇలాంటి రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. సర్వభూమికి మహారాజు నీ దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి నీవేం చేయాలంట? సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఇదిగో నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడై ఉన్నాడు. ఆయన రక్షించే రాజు. రాజులు రక్షించడమే కాదు, శిక్షిస్తారు కూడా. కొంతమంది 90% శిక్షించే రాజులు కూడా ఉన్నారు. కానీ ఈ రాజు ఏం చేసే రాజు అయి ఉన్నాడంట? నిన్ను నన్ను రక్షించే రాజు, పాపము నుండి రక్షించే రాజుగా ఉన్నాడు, ప్రమాదము నుండి రక్షించే రాజుగా ఉన్నాడు, శ్రమల్లో నుండి రక్షించే రాజుగా ప్రభువు ఉన్నట్టు దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి నువ్వు నేను మనందరం ఏం చేయాలంటే సంతోషించి, ఆనందించి, ఉల్లసించి దేవుని కొనియాడి పూజించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఆ 10వ వచనంలో నీ రాజు సమాధానకర్త, నీ రాజు సమాధానకర్త అంటున్నాడు. కాబట్టి ఆయన మరి ఎలాంటి రాజుగా ఉన్నాడంటే సర్వభూమికి మహారాజుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రాజుకు అపజయం లేదు, ఎల్లప్పుడూ జయశీలిగా ఉన్నాడు, జయశాలిగా ఉన్నాడు. ఆయన రానై ఉన్నాడు.
అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. ఇక్కడ ఏమంటున్నాడు? పిలాతు అంటున్నాడు, నీవు యూదుల రాజువా, నీవు యూదుల రాజువా, నీవు యూదుల రాజువా అంటున్నాడు. యూదుల రాజువా అంటే మరి యేసుప్రభు ఏమన్నాడు చూడండి, 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే, నేను రాజును కాదు, నేను రాజునే, నేను రాజునే, నేను రాజుల రాజునే, నేను ప్రభుల ప్రభువునే. అయితే నేనే రాజును, నేనే సత్యవంతుణ్ణి అంటున్నాడు. సత్య సంబంధమైన రాజుగా అన్నాడు. నేను రాజునే అన్నాడు. పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అంటే, ఎస్ ఐ యామ్ కింగ్ అన్నాడు. ఓన్లీ ఐ యామ్ కింగ్ అన్నాడు. నేనే రాజును అన్నాడు. అయితే మనమందరము గమనించినట్లయితే లూకాసు వార్తకి వెళ్ళిపోయి మనము లూకాసు వార్త 42వ వచనం, 23వ అధ్యాయము 42వ వచనం, 23:42. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానా నేను. ఇక్కడ సిలువ మీద దొంగ, సిలువ మీద దొంగ, సిలువ మీద ఉన్న బందిపోటు దొంగ, నరహత్య చేసిన దొంగ, చెయ్యరాని దుష్కార్యాలు చేసిన దొంగ. ఆ దొంగ కొంత సమయము యేసు ప్రభువు పక్కన ఉండడం వలన ఆ దొంగ ఒక మాట అంటున్నాడు, మనం పాపము చేశాము, ఇది మనకు తగిందే, నువ్వు దేవునికి భయపడవని తోటి దొంగతో అని యేసు వైపు చూసి ఒక మాట అంటున్నాడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అంటే ఈ దొంగ ఏం గ్రహిస్తున్నాడంటే, నీవు రాజువు, నీకు ఒక రాజ్యము ఉందని ఈ దొంగ మరి గ్రహించి ఏమన్నాడంటే, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? వెంటనే ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా నా రాజ్యములో ఉందువు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఒక దొంగ మారు మనసు పొందేమన్నాడంటే, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకుంటే, దొంగతో ప్రభు అన్నమాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. మీకు అందరికీ తెలుసా, 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని దేవునికి తన ఆత్మను అప్పగించాడు. 3 గంటలకు చనిపోయాడు. అయితే ఇంచుమించు 6 గంటల సమయం అప్పుడు మరి దొంగను వచ్చి కాళ్ళు చేతులు విర్రగొట్టి చంపేశాడు. యేసుప్రభు అంట ఆ దొంగ కోసము 3 గంటలు వెయిట్ చేసి ఆ దొంగను పరలోక రాజ్యాన్ని తీసుకుని పోయిందంట. 3 గంటలకు ప్రభు చనిపోయినా ఆ ఇచ్చిన వాగ్దానం కోసం, నేడు నీవు నాతో కూడా ఉందువు అన్నట్టు ఆయనతో కలిసి పరలోకం వెళ్ళినట్టు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాజు మరి నీకు ప్రభువై ఉన్నాడు, ఈ రాజు
నీకు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు కనుక నీవు నేను మనందరం కూడా దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం, ఆనందించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనమందరము ఎలాంటి రాజును కలిగి ఉన్నామంటే, నీతికి రాజు, సమాధానానికి రాజు, నమ్మకమైన రాజు, సత్యమైన రాజు, అంతేకాదు శ్రీమంతుడైన రాజు, లయము కాని రాజ్యాన్ని నిరంతరము పరిపాలిస్తున్న రాజు. ఆ రాజు మనందరినీ దేవుడు మరి పరలోకంలో తనతో ఉండాలని, మన పాపాల కోసం, అపరాధాల కోసము ఆయన సిలువలో మన పాప భారాన్ని మోసి మనల్ని రక్షించిన రాజుగా ఉన్నాడు. ఆయన రక్షకుడైన రాజు, శిక్షించే రాజు కాదు, రక్షించే రాజుగా ఉన్నాడు. అయితే ఆ దొంగ మారు మనసు పొంది పరలోకంలో ఆయన రాజ్యంలోనికి చేరినట్టు మనం కూడా మరి ప్రభునందు విశ్వాసం ఉంచితే మనం కూడా ఆయన రాజ్యంలోనికి చేరుకుంటాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవుడా, దయగల తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మా తండ్రి, మా దేవా, నీకు వందనాలు. సైన్యములకు అధిపతివు యేసు ప్రభువా, నువ్వు రాజుల రాజువు, ప్రభులో ప్రభుడవు నాయన. లయము కాని రాజము, నిరంతరం ఉండే రాజము నాయన, జయించే రాజువు, రక్షించే రాజువు, సమాధానపరిచే రాజువు, నీతికి రాజువు నాయన. నీకు వందనాలు. నమ్మకమైన రాజువు, సత్యమైన రాజువు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ రాజ్యములో అసలు ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు నాయన, దొంగతనం ఉండదు, మోసం ఉండదు ప్రభువా. అలాంటి రాజ్యం కలిగి ఉన్న దేవుడా, నీకు స్తోత్రాలు. ఆ రాజ్యంలో మేము కూడా ఉండాలని భూమి మీదకి దిగి వచ్చి సిలువలో చనిపోయినందుకు, మృతులుండ లేచి పరలోకం వెళ్ళి రానయ్యినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రభును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు సిలువ రక్తపు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి.